పాకిస్తాన్కి భారత ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. ఆపరేషన్ సింధూర్తో ఓవైపు విరుచుకుపడుతూనే ఇంకోవైపు బార్డర్ దాటుతున్న ఉగ్రమూకలను సైతం ఏరిపారేస్తోంది. తాజాగా జమ్మూలో 7 ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ హతమార్చింది. సాంబా జిల్లాలోని సరిహద్దును దాటుతుండగా 7 పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, పాకిస్తాన్ బార్డర్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఏమైనా అప్డేట్స్ ఏమైనా తెలుసాయా లివిల్? పాకిస్తాన్ భారతదేశ సరిహద్దుల్లో పూర్తి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ అటు కేంద్ర భారతదేశ బలగాలతో పాటు పాకిస్తాన్ బలగాలు కూడా ఎప్పటికప్పుడు క్లీన్గా మానిటరింగ్ చేస్తున్నాయి. అయితే పాకిస్తాన్ ఆర్మీ ప్రధానంగా ఎల్ఓసి వెంబడి కవ్వింపు చర్యలు పాల్పడుతుంది. ఎల్ఓసిలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. అంతేకాకుండా అటు పాకిస్తాన్ ఉగ్రమూకాలు సైతం పాకిస్తాన్ ఆర్మీతో చేతులు కలిపి ఇటు భారత సామాన్య పౌరులపై విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జమ్మూ, పుల్వామా, అటు ఏదైతే రాజౌరితో పాటు పూంచ్ సెక్టార్కి సంబంధించి పెద్ద ఎత్తున ఎల్ఓసి వెంబడి వెపన్స్తో దాడులు చేస్తున్నారు. అక్కడ చాలామంది సామాన్య ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. భారత సైనిక బలగాలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పాక్ ఆర్మీతో పాటు పాక్ ఉగ్రవాదులపై తీవ్రంగానే పోరాడుతున్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నాయి. ప్రధానంగా ఏదైతే పాకిస్తాన్ బార్డర్కి సంబంధించి బీఎస్ఎఫ్ జవాన్లపై పాకిస్తాన్ కాల్పులు జరిపిన నేపథ్యంలో బీఎస్ఎఫ్ కూడా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో 7 ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం అందుతుంది. పాకిస్తాన్కి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన బార్డర్ అంతా కూడా ఇప్పటికే బీఎస్ఎఫ్ ఆధీనంలో ఉంది. అదంతా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధాన తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. ఏదైతే పాకిస్తాన్లోని దందర్ సంబంధించిన చెక్ పోస్టును పూర్తిగా బీఎస్ఎఫ్ జవాన్లు ధ్వంసం చేశారు. ఇటు పాకిస్తాన్ ఉగ్రమూకాలకు సంబంధించిన స్థావరాలపై నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసిన నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి వరకు కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. దాదాపు 100కు పైచిలకు ఉగ్రవాదులు కూడా హతమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలు కీలకమైన మంత్రిత్వ శాఖలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇదే బార్డర్ సంబంధించిన ఇష్యూ పైన దృష్టి సారించాయి. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాయి. ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో త్రివిధ దళాల అధిపతులు సమావేశమయ్యారు. ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా వివరించారు. హోంమంత్రి అమిత్ షాతో కూడా బీఎస్ఎఫ్ బీఎస్ఎఫ్తో పాటు సిఐఎస్ఎఫ్ డీజీలు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. దానికి సంబంధించి ఎయిర్పోర్ట్లో భద్రతాపరమైన విషయాలు కావచ్చు, బార్డర్లో సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వీటన్నిటి దృష్ట్యా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి భారత భద్రతా దళాలు కేంద్రానికి సంబంధించిన భద్రతా దళాలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కవ్వింపు చర్యలను తిప్పికొడుతున్నారు. ఇప్పటికే పంజాబ్లో సైతం దీనికి సంబంధించి ఇప్పటికే పంజాబ్ ఎయిర్పోర్ట్లను పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన బార్డర్లో పూర్తిగా భద్రతను పటిష్టం చేశారు. ఇటు జమ్మూ కాశ్మీర్తో పాటు పంజాబ్, రాజస్థాన్ అండ్ గుజరాత్కి సంబంధించిన రాష్ట్రాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. అక్కడ సెక్యూరిటీ ఫుల్ టైటన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎయిర్పోర్ట్లను పూర్తిగా 27 ఎయిర్పోర్ట్లను దాదాపుగా మూసివేసింది. రాడార్ వ్యవస్థను యాక్టివ్ చేసింది. S-400 మిజైల్స్ను కూడా ఇప్పటికే యాక్టివ్ చేసింది. ఇటు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో పాటు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఏదైతే నిన్న మిసైల్స్ దాడి కావచ్చు, ఏదైతే పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలు పాల్పడ్డ ప్రదేశాల్లో పర్యటించారు. అక్కడ స్థానికులకు మేము అండగా ఉంటాం, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పేసి కూడా వారు చెప్పారు. భారత పౌరులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా మేము ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పేసి ఇప్పటికే తేల్చి చెప్పారు. భారత భద్రతా దళాలు కూడా ఇప్పటికే వారికి అన్ని విధాలు అండగా ఉంటున్నాయి. ఏదైతే మిసైల్స్ దాడి కావచ్చు, డ్రోన్స్. ఢిల్లీలో ఎమర్జెన్సీ సైరన్ టెస్టింగ్ కూడా ఉండబోతుంది కదా, అది ఎప్పుడు ఉంటుంది? ఖచ్చితంగా ఆ సమయం చూసి అదును చూసి దెబ్బ కొట్టాలనేది భారత ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తుంది. అందుకు అనుగుణంగానే కేంద్ర భద్రతా బలగాలకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ త్రివిధ దళాలను ఇప్పటికే యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలను అడ్డుకుంటున్నారు. నిన్న ఏదైతే రావుల్పిండిలో రాడార్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు, పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తూ ఇటు మిజైల్స్ను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఆ మిజైల్స్ భారత సరిహద్దుల్లో పడ్డట్టు కూడా సమాచారం అందుతుంది. దాన్ని అంతా కూడా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సేకరించే పనిలో ఉన్నాయి. చాలామంది సివిలియన్స్ అంటే చాలామంది పౌరులు కూడా చనిపోయిన, అందులో ప్రధానంగా మహిళలు, చిన్నపిల్లలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. అక్కడ భారత్ సంబంధించిన సరిహద్దుల్లో బీఎస్ఎఫ్
క్షుణ్ణంగా తనిఖీలు చేసి నిఘా పెంచింది. మొత్తానికి ఇవాళ భారత్ సరిహద్దు టెన్షన్ వాతావరణమే నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేస్తుంది. పూర్తిగా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో సమావేశం ఏర్పాటు చేసింది. వారి అక్కడ జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా వ్యవస్థను కూడా రూపొందించింది. ఇటు టెలికామ్ కావచ్చు, రాడార్ వ్యవస్థ కావచ్చు, ఇతర మాధ్యమాలను కూడా స్పీడప్ పూర్తిగా యాక్టివేట్ మోడ్లోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా ప్రధానంగా పాకిస్తాన్ సంబంధించిన అక్కడున్న పౌరులంతా కూడా భారతదేశానికి సంబంధించి ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఫేక్ వార్తల విషయంలో కూడా కీలకంగా వ్యవహరిస్తుంది భారత ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 8,000 సోషల్ మీడియా అకౌంట్లను కూడా బ్యాన్ చేసింది. ఇటు ఫేక్ వార్తల విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా కీలకమైన అప్డేట్స్ తీసుకొని ఫేక్ వార్తలు ఏవైతే ఉందో దాన్ని పూర్తిగా ఖండించి ఇది అవాస్తవం అని చెప్పేసి కూడా దేశ పౌరులకు తెలిసే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి భారత్ పాక్ బార్డర్ అయితే టెన్షన్గానే ఉంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. నిఖత్. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.